నమస్తే. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో 20వ శ్లోకము. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఈ భూలోకం పైన ఉన్న పైన లోకాలు ఇంక్లూడింగ్ బ్రహ్మలోకము పర్మనెంట్ కాదు, అవి ఎప్పటికైనా నశిస్తాయి, చివరికి ఆ నిర్గుణ పరబ్రహ్మలోనే కలిసిపోవాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ అవ్యక్త అనే వర్డ్ వాడారు. తస్మాత్తు భావోన్యః అవ్యక్తాత్ సనాతనః. సో ఇక్కడ రెండు అవ్యక్తల గురించి చెప్తున్నారు. ఫస్ట్ది హిరణ్య గర్భుడి యొక్క లోకం, అది కూడా అవ్యక్తమే. అంటే ఫస్ట్ అవ్యక్తం నుంచే వ్యక్తమైన ప్రపంచం వచ్చింది. సో ఆయనది కూడా సగుణ అవ్యక్తమైన రూపమైంది. సో ఆయన ఏంటి, అది అవ్యక్తము ఎప్పుడు ఇందులోకి కలిసిపోతుంది చివరికి మహాప్రళయం టైంలో. సో అట్లా ఆ అవ్యక్తం కాకుండా ఇంకొక అవ్యక్తం ఉంది, అదే ఎప్పుడు ఉండే సనాతన, అవ్యక్తాత్ సనాతన అంటే అది ఎప్పుడు ఉంటుంది, ప్రళయ కాలంలో కూడా అది ఉంటుంది. ఈ మిగతావన్నీ కూడా యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి, అన్ని భూతాలు అన్ని లోకాలు కూడా నశించినా కూడా ఈ మరొక అవ్యక్తం ఏదైతే ఉందో, అది పరమైన అవ్యక్తం ఉందో, అది ఎప్పటికీ ఉంటుంది, అది నశించదు అని చెప్తున్నారు. సో అది ఇంకా ఆయన లోకమే అని చెప్పబోతున్నారు నెక్స్ట్ శ్లోకంలో. చూద్దాం. క్లీన్ కృష్ణాయనమా.